you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki బాబా కి జై. జై బాబా. ప్రీతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవితములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగను మా అందరినీ అనుగ్రహించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లా మా అందరినీ ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. మనం ప్రభువు యొక్క అపార కరుణ చేత మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని, దానిలో ఉన్నటువంటి రహస్యాల్ని తెలుసుకోవాలని ఒక ప్రయత్నం ప్రీతముడు మనందరి చేత ఈ సహజీవనం పేరిట సాగిస్తూ ఉన్నారు ఆయన. అంటే మనకు ఆయన కనబడరు, కానీ మన హృదయంలో ఉన్నవాడు మనల్ని స్పర్శిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పురాణ పురుషుడికి, ఆ సర్వోన్నతుడికి, ఆ యుగావతారునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను మనందరి తరపున, ప్రపంచంలో ఉన్న భక్తకోటి తరపున, ఉన్నతాత్మల తరపున చేస్తూ మనం ఇప్పుడు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మనం ఈ సహజీవన శుభమాలలు అంటే ఏవో ప్రత్యేకమైనవి కావుతుంది. మీ అందరూ రోజు వచనంలో ఏదైతే వింటున్నారో ఆ వచనంలో వింటున్నటువంటి విషయాలు ఇప్పుడు ఈ పద్య రూపంలో, చరణ రూపంలో వింటున్నారు. నిన్నటి వరకు 14 అయ్యేవి, ఇవాళ 15, 16 చరణాలు మనం చెప్పుకుంటున్నాం. ప్రతి పరిమితమో వ్యక్త రూపంలో ఉన్నది అనంతాత్మ దేవుడేని సహజీవనములో తెలియజేసితివి. అనంతుడా ఆ దేవునిపై గల ప్రేమయే యథార్థ ప్రేమని. అనంతుడో ఆ దేవునిపై గల ప్రేమయే యథార్థ ప్రేమని సహజీవనమున తెలియజేశావు. సహజీవనమున తెలియజేశావు. 15, 16 చరణాలు ఇవి. వీటి యొక్క భావంలోకి మనం ఏదైతే ప్రవచనాలు చెప్పుకున్నామో దానికి అనుసరణీయంగా, దానికి ఒక విధంగా చెప్పాలంటే దాని విషయాన్నే మనం మళ్ళీ వింటున్నామన్నటువంటి ఉద్దేశంతో మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటామంటే, ప్రతి పరిమితము వ్యక్త రూపంలో ఉన్నది. సృష్టి అంతా ఉన్నవి వ్యక్త రూపాలు ఉన్నాయి. శిల నుంచి మానవుడి వరకు, మానవుడి నుంచి దేవుడి వరకు, అంటే కేటగిరికల్గా మనం చెప్పుకుంటున్నాం అన్ని పుస్తకాలు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, సంక్షిప్తంగా చెప్తున్నాము. అటువంటి ప్రతి పరిమితము వ్యక్త రూపంలో ఉన్నది. అంటే బయటికి, వ్యక్త రూపం అంటే బయటికి కనబడ్డం. ఆ రూపంలో ఉన్నది అనంతాత్మ దేవుడే అని, అనంతాత్మ దేవుడే అని సహజీవనంలో మాకు తెలియజేశావు. ఇది 15. ఇక 16 వచ్చేసరికి అనంతుడవు, మళ్ళీ సేమ్ రిపీట్ చేశాడు ఆయన బాబా. అనంతుడవు ఆ దేవునిపై గల ప్రేమయే యథార్థ ప్రేమని. అంటే బాబా అంటారు,
నన్ను ప్రేమిస్తే, మీకు రిపీట్ అవుతాయి చాలా విషయాలు, ఎందుకంటే మనం అక్కడ ముందు విన్నాం. నన్ను ప్రేమిస్తే భగవంతుడిని ప్రేమించినట్టే. లేదు వ్యక్త రూపాలైనటువంటి ఈ జీవరాశుల్ని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే అన్నారు. వ్యక్త రూపంలో ఉన్న జీవరాశుల్ని మనమేం ప్రేమించగలం? ఒక కుటుంబంలో ఉన్న 5గురిలోనే ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు, చెప్పిన మాట వినేటువంటి తత్వం ఉన్నప్పుడు లేనప్పుడు. అంచేత వ్యక్త రూపంలో భగవంతుడిని మనం ప్రేమించడం కష్టం. కాబట్టి ఆ దేవునిపై ప్రేమ కానీ మనకి పెరిగితే, అంటే మన యొక్క అవతారుడైనటువంటి అవతార పురుషుడైనటువంటి మన కోసం దిగి వచ్చినటువంటి యుగంలో మెహర్ బాబాని మనం ప్రేమించగలిగితే, ప్రేమించవలసిన విధంగా లవ్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్డ్ అంటాడు. ఎంత గమ్మత్తుగా నడుకుంటుంది. లవ్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్డ్. నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించండి. ఆ విధం ఏమిటో మనకు తెలియదు. ప్రేమించడం అంటే మనం ఏమనుకుంటున్నాం? ఫోటో పెట్టి మా పాటలు పాడడం అనుకుంటున్నాం, భజనలు చేయడం అనుకుంటున్నాం, సహవాసాలు చేయడం అనుకుంటున్నాం. ఇవన్నీ జస్ట్ వీఆర్, అంటే ఇవి రిపీటెడ్గా మీకు ఎందుకు బాబా చెప్తున్నాడో కొంచెం లోతుగా అర్థం చేసుకోండి. ప్రేమించుట అంటే ఈ బాహ్యమైన చర్యలు కావు. ఆంతరికంగా ప్రేమ అది రూపం లేనిది భగవంతుడిలాగే. కానీ రూపం లేని యొక్క భగవంతుని యొక్క ప్రేమ యొక్క రూపంగా అవతార పురుషుడుగా దిగి వచ్చినటువంటిది మనల్ని ప్రేమించడం అంటే దివ్య ప్రేమనే పంచడం ప్రయత్నించడం అనేటటువంటి ఒక అవగాహన మనలో ఉండాలి. కాబట్టి దేవునిపై ఉండేటటువంటి ప్రేమ ఏదైతే ప్రేమించవలసిన విధంగా ప్రేమించవలసి ఉన్నదో ఆ ప్రేమ యథార్థమైనది అని సహజీవనంలో బాబా మనకి తెలియజేశారు. ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాల్ని మస్తకాలకి ఎక్కించుకుంటే తప్ప మన యొక్క పరిస్థితి మారదు. ఎప్పుడు ఇలాగే ఉంటాం చచ్చి వరకు. కాబట్టి ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాల్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని జీవనం ఆ దిశ వైపు మనసుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉన్నది. అందుకు తగిన విధంగా మనం తయారవుదాం. ఇప్పుడు మనం ఈ ప్రవచనాల్లో 150వ పేజీలో మార్గంలోని మజిలీలు, మెట్లు అంటే స్టెప్స్, అది చెప్పుకుని ఒక పేర చెప్పుకున్నాం. బంధనాలు స్వేచ్ఛ యొక్క విలువను పెంచుతాయి అన్నది మనం చెప్పుకున్నాం. ఇప్పుడేం చేద్దాం? ఆ రెండోది మరో పేర. ఈ పేరాలన్నీ పేరాలుగా ఎందుకు విభజించి ప్రింట్ చేశారంటే, బాబా ఇచ్చారంటే, ఒక్కసారి అంతా తినేం కదా, కంచంలో తినడానికే మన కోసం అన్నము కూర పప్పు చారు రకరకాలన్నీ పెట్టుకుంటాం కదా, ఒకసారి నేను తిన్నాం కదా. అలాగా అదే తినలేనప్పుడు అనంతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక సాహితీ సంపదని ఎలా మనం తెలుసుకోగలం? అంచెలంచెలుగా, అంచెలంచెలు. ఎవడో ఒక సినిమాకి ఎక్కడో అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని, ఎలాగైనా చూడండి. అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని, కష్టమైనను ఇష్టమేనని కోరి చేరి పిచ్చిన ముని. ప్రశ్న సమాధానం. కోరి చేరాం మనం బాబా దగ్గరికి, మనం ఇష్టపడి చేరాం. ఆయన రమ్మని బతిమాలే, కమాలంటూ మేము ఒక్కసారి అన్నాడు. ప్రతి వాళ్ళకి అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళి తన ప్రేమ యొక్క విస్తృతత్వాన్ని, మౌనతత్వాన్ని వ్యక్తపరిచాడంతే. మనందరం కూడా ఇష్టపడి
ఆయన్ని దేవుడని మనం నమ్మి మనం ఆయన సన్నిధిని చేరుకున్నాం. ఇది తప్పు కాదు, కానీ ఒక ప్రమాణం లాంటిది. ఒక స్త్రీకి మాంగళ్య ధారణతో ఆ భర్త అనేవాడు సర్వస్వం అవుతాడు. అలాగే భక్తుడికి వాడిలో ఏర్పడిన నమ్మకమే భగవంతుడితో శాశ్వత సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ వివాహమైన స్త్రీ మరో పరపురుషుడితో కూడితే ఆమె పతిత అనిపించుకుంటుంది. మరి ఇష్టపడి బాబా సన్నిధికి చేరి మనం కూడా మరో భగవంతుడితో మరో దేవుడితో ఇప్పుడు లేరు, నిజానికి ఆయనే అన్నింటినీ, కానీ మరో విధంగా ఇంకొకరిని ప్రేమించి ఈయన విడిచిపెడితే ఆయనకు కూడా అక్కడ కూడా ఈ అర్థమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రగాఢమైన సత్యం కోసం పడే తపనతోనే మార్గం అనుభవం అవుతుంది. ప్రగాఢమైన సత్యం కోసం, గాఢము అంటే చాలా తెలుసుకోలేనిది. మరి ప్రగాఢము అంటే ప్రతి నిమిషం కూడా తెలుసుకోవాల్సి ఉండగా ప్రతి సెకండ్ కూడా తెలుసుకోవాల్సిన స్థాయికి వెళ్ళాల. అది సత్యం కాబట్టి దానికోసం తపనతో మార్గం బాబా చూపించారు. అదేమిటో చూద్దాం. నిన్న చదివినట్టే ఉన్నామే. సరే, నీటి నుండి బయట పడవేసిన చేప నీటిలోకి వెళ్ళడానికి ఎలా తప్పిస్తుందో అలా గమ్యాన్ని గుర్తించిన సాధకుడు భగవంతుడితో ఐక్యం కోసం తప్పిస్తాడు. ఇవాళ 8వ తారీఖు జై బాబా, ఇవాళ 7వ తారీఖు, కరెక్టే, ఆల్ రైట్. తప్పిస్తాడు. నిజానికి మూలస్థానం అంటే మొట్టమొదట కోహం నేనెవరిని అనే ప్రశ్న, అది మూలస్థానం. ఆ మూలస్థానానికి తిరిగి చేరాలనే తపన ప్రతి జీవిలో ఆది మూలం నుండి అజ్ఞానపు తెర వల్ల వేరుపడిన క్షణం నుండే చోటు చేసుకుంటుంది. కానీ జీవికి సాధకుడిగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే వరకు ఆ తపన యొక్క ఎరుక ఉండదు. జీవికి అంటే మానవుడికి, సాధకుడిగా భక్తుడుగా ప్రేమికుడుగా అనిపించుకోవడం సులువు, కానీ సాధకుడిగా అనిపించుకోవడం కష్టం. సాధన అనేటటువంటి ఆ మార్గం అక్కడ మనకి ఇంకేం ఉండదు. దేనికోసం సాధన చేస్తామో దాని మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది, అమితమైనటువంటి ఆకాంక్ష ఉంటుంది, అమితమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి సాధనలో. అంచేత సాధకుడిగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే వరకు ఆ తపన యొక్క ఎరుక ఉండదు. భగవంతుడితో ఐక్యం కోసం తప్పిస్తాడని ముందు చెప్పారు కదా. ఆ తపన యొక్క ఎరుక ఉండదు. అంటే ఎరుకే ఉండదు అంటున్నాడు ఆయన. ఇది ఎలాంటిదంటే చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక తీర్థయాత్రకు వెళ్తాడు ఒక భక్తుడు. 10 క్షేత్రాలు 16 క్షేత్రాలు తిరుగుతాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన తరక బంధువులతో 16 క్షేత్రాలు చూశానండి, 16 క్షేత్రాలు, 1 కాదు 2 కాదు. అబ్బా, ఏ క్షేత్రానికి ఆ క్షేత్రమే గొప్పగా ఉందండి, మంచి ఏర్పాట్లు చేశారండి, యాత్రికులకి చక్కటి భోజన సదుపాయం పెట్టారండి, తర్వాత దర్శనానికి క్యూ చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారండి. ఇవన్నీ చెప్తాడు. దేవుడి గురించి ఏమి చెప్పడం. అంచేత భక్తులు అనిపించుకోవడం సులువు, ప్రేమికుడు అనిపించుకోవడం సులువు,
సాధకుడు అనిపించుకోవడం చాలా కష్టం. సాధనలో ఏమిటి ఉంటాయి? ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ ఉంటాయి, అవి తెలియాలి. వాటిలో ఏవైతే నీ యొక్క ప్రతివాడికి ఒక నైజం ఉంటుంది, ఆ నైజానికి సూట్ అవ్వాలా. సూట్ అవుతేనే దాన్ని వాడు ఆ సాధనలో దూరుతాడు. కాబట్టి సాధకుడిగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే వరకు ఆ తపన యొక్క, అంటే ఏ తపన? భగవంతుడితో ఐక్యం కావాలనే తపన, ఎరుక ఉండదు. ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్ అన్నటువంటి ఎరుకే మనకు ఉండదు ఎప్పుడును. ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ అని ఎరుకే లేదు. ఆ ఎరుక ఉంటే మన పనులు ఇంకోలా ఉంటాయి, మన తపనలు ఇంకొకలాగా ఉంటాయి, మన సాధనలు ఇంకొకలాగా ఉంటాయి, మన మన యొక్క ప్రతి చర్య కూడా ఆ తపనకు తగ్గట్టుగా సాగిస్తారు తప్ప మన తపనకు తగినట్టు, మన యొక్క ఆశలకు తగినట్టు, మన యొక్క కోరికలకు తగ్గట్టు చేసుకోము. అందుచేత రైలులో ప్రయాణించే వ్యక్తి, చూడండి బాబా మంచి ఉదాహరణ ఒకటి చెప్తున్నారు. రైలులో ప్రయాణించే వ్యక్తి, రైలు ఒక చీకటి సొరంగం నుండి వెళుతున్నప్పుడు అజ్ఞానానికి ఒక వ్యక్తి అలాగే అలవాటు పడిపోతాడు. చక్కటి శ్లోకాన్ని చెప్పాడు. మనం చీకటికి అలవాటు పడిపోయాము. ఒకవేళ మీరు అలవాటు పడకపోయి నేను ఆ మాట అనుంటే నన్ను భగవంతుడు క్షమించుగాక. నేను మాత్రం ఈ సాధకుడిగా లేను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఎ సాధక. సో అలా అలవాటు పడిపోయిన స్థితిలో కూడా నిశ్చితమైన అసౌకర్యము మరియు ఏదో కోల్పోయామనే భావన వల్ల అస్పష్టమైన, చెప్పలేని ఒక విధమైన అస్థిరతలు ఏర్పడతాయి. చదువు మీద ఎక్కువ శ్రద్ధ ఉన్న పిల్లలకి ఒక పరీక్షలో అనుకున్న మార్కులు రాలేదు అనుకోండి, ఆ పిల్ల లేదా ఆ పిల్లలు ఏమవుతారు కదా, ఆ శాసనం ఉండిపోతాడు. ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు? తండ్రిని అడుగుతాడు, తండ్రిని అడుగుతాడు, టీచర్ని అడుగుతాడు, తోటి విద్యార్థులను అడుగుతాడు. ఆడికి ఆన్సర్ దొరకదు. ఎక్కడున్న ఆన్సరు? వాడిలోనే ఉన్నది. నాకు భగవంతుడు కనబడలేదు, నాకు భగవంతుడు ఈ కళ్ళు చూపించలేదు, నాకు భగవంతుడు ఇది చేయలేదు, అది చేయలేదు అని ఊరికి తాపత్రయపడిపోతాం, ఊరికి బాధపడిపోతాం, ఎవరెవరిని అడుగుతాం, ఏమో చేస్తాం. ఇవన్నీ అక్కర్లేదు. అవుటర్ స్పేర్లో ఏమి ఉండదు, ఇన్నర్ స్పేర్లోనే ఉంది. అంతాను వాడిలోనే ఉంది దానికి ఆన్సర్, వాడి శరీరంలోనే ఆన్సర్ ఉంటుంది. అందుచేత బాబా అంటున్నారు, ఏదో కోల్పోయామనే భావన వల్ల అస్పష్టమైన, చెప్పలేని ఒక విధమైన అస్థిమత ఏర్పడిపోద్దప్పుడు. మార్కులు రాలేదని అస్థిమత వచ్చేస్తారు తప్ప ఎందుకు రాలేదని తనను తాను ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఎందుకో మళ్ళీ ఆయన ఉన్నాడు కనుక. చిలక పలుకులు ఎవరైనా పలుకుతాడండి. స్టేజ్ ఎక్కితే ఎన్ని పలుకులైనా వస్తాయి, కానీ స్టేజ్ మారితే మరి రావు. గుర్తుంచుకోండి. అందుకే సాధకులుగా బాబా చక్కగా మాట్లాడతారు. ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే, భగవదైక్యం కోసం తప్పిస్తాడు, ఆ ఎరుక ఉండదని సాధకుడు ఏ వరకును. మరి మనం అన్న మాట ఎందుకంటే అంటున్నాం, ఈ మనం అనేది ప్రేమికులుగా పరిచయం చేయబడుట, ప్రేమికులుగా జీవనం సాగబడుట, ప్రేమికులుగా ఏవేవో కార్యక్రమాలు చేయుట, ప్రేమికులుగా ఎక్కడికెక్కడికో వెళ్ళుట, ప్రేమికులుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా ఔటర్ స్పియర్లో జరుగుతున్నాయి. ఇన్నర్ స్పియర్లో ఏమీ జరగడం లేదు. కాబట్టి కోల్పోయామనే ఏదో ఆరంభం నుండే అయితే అస్పష్టంగా చెప్పలేని ఒక విధమైన అస్థిరత్వం ఏర్పడతాయి. కోల్పోయామనే ఆ ఏదో ఆరంభం నుండి గొప్ప ప్రాముఖ్యం కలదిగా గ్రహించబడుతుంది. ప్రతి పరీక్షలో తప్పిపోయిన వాడు ఆలోచించడం. చదువు అనేది నా జీవిత లక్ష్యం అనుకున్నవాడు ప్రతి చిన్న విషయానికి స్పందిస్తాడు. మనకు ప్రేమ అని అనడం తెలుసు, ప్రేమ అంటే ఏమిటో తెలుసా అంటే తెలియదు. తల్లికి బిడ్డ ఏముండే ప్రేమ అనుకుంటున్నాం.
భర్తకి భార్య ఉండే ప్రేమ ప్రేమ అనుకుంటున్నాం. అంటే ప్రాపంచిక సంబంధాల మధ్య ఏ ప్రేమ అయితే ఒక విధంగా చోటు చేసుకుందో అదే ప్రేమ అనుకుంటున్నాం. ప్రాపంచిక విషయాల మధ్య ఉన్న ప్రాపంచిక మనుషుల మధ్య ఉన్నటువంటి ఈ ప్రేమ కపట ప్రేమ, కలుష ప్రేమ, కల్తీ ప్రేమ. కానీ భగవంతుడితో కానీ ఆయన మీద ప్రేమ లవ్ మీ అన్నాడని నువ్వు ప్రేమించడానికి ప్రయత్నం చేస్తే నీకు అందులో సంతృప్తి ఉండదు, నీకు ఆన్సర్ రాదు. అందుచేత కోల్పోయామనే ఏదో ఆరంభం నుండి ఆ గొప్ప ప్రాముఖ్యం కలదుగా గ్రహించబడుతుంది. ఏమిటి? ఒక విధమైనటువంటి అదేమిటంటుంది దానికి ఏం పేరు పెట్టాలంటే ఒక రకమైన తపన అన్న నాకు వీల్లేదు. తపన చాలా పెద్ద మాట. ఒక రకమైన కోరిక బయలుదేరుతుంది. అజ్ఞానం గాఢంగా అలముకున్న స్థితుల్లో ఆ ఏదో అనేదాన్ని అనేకమైన ఈ ప్రాపంచిక వస్తువులుగానే గుర్తించడం అదే పొరపాటు జరుగుతుంది. కదా ఎంత స్పష్టంగా చెప్పాడో. అజ్ఞానం గాఢంగా అరువుకున్న స్థితుల్లో ఆ ఏదో అనేదాన్ని అనేకమైన ఈ ప్రాపంచిక వస్తువులుగానే గుర్తించడం అనే పొరపాటు జరుగుతుంది. అండర్లైన్ చేసుకోండి. 150 పేజీలో ఈ ఆఖరి లైను ఆ ఏదో అనేది అనేకమైనటువంటి ప్రాపంచిక వస్తువులుగానే గుర్తించడం, పొరపాటుగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు మనందరికీ ఏమైపోయింది? బాబా ప్రేమికులు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, చాలా చేస్తున్నాం, చాలా గొప్పగా జీవించేస్తున్నాం అనుకుంటున్నాం. మేషాండ భ్రమ అంటారు దాన్ని. ఆ మేషాండ భ్రమలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళ భ్రమలోనే ఆ భ్రమే ఒక విధంగా నిజం అనిపిస్తుంది. అందువల్ల ఏదో అనేదాన్ని అనేకమైన ఈ ప్రాపంచిక వస్తువులుగానే గుర్తించడం ఒక పొరపాటు జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే మనకి బాబా అంటే ప్రేమ ఉంది. ప్రేమ లేదు అని నేను చెప్పలేను, చెప్పడానికి నా తాలూకా నాకు అంతటి ఒక విధంగా అర్హత లేదు. ప్రేమ ఉన్నది, కానీ ఆ ప్రేమని మనం సార్థకం చేసుకోవడం లేదు. ఒక మహారాజు మారువేషంలో రాజ్య రక్షణ కోసం రాత్రి బయలుదేరతాడు అజ్ఞాతంగా మంత్రితో. అప్పుడు ఎవడైనా కానీ వాడికి ఆయన ఎదురయ్యి వాడు ఎక్కడో కూర్చొని ఏదో కళ్ళు మూసుకొని ఏదో చేస్తున్నాడు అనుకోండి, మంత్రి చూడు వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు అని అంటాడు. మంత్రి వెళ్తాడు, చూస్తాడు, పిలుస్తాడు, ఏ అబ్బి ఏదో అయ్యా ఇలాగేదో సంబోధన చేసి పిలుస్తాడు. అది పలకడు. బతుకున్నాడని ముక్కు దగ్గర వేలు పెడతాడు, బతుకునే ఉన్నాడు. మరి కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నాడు అని కదుపుతామని ఆ వ్యక్తిని ముట్టుకొని కదుపుతామని ఇలా ముడతాడు. ముట్టగానే కరెంట్ షాక్లా తోలుతుంది వాడికి, మంత్రికి. వెంటనే వెళ్ళి మహారాజా ఇది పరిస్థితి అంటాడు. అనగానే మహారాజు వెళ్తాడు. అయితే వీడు సామాన్యుడు కాడు, చాలా గొప్పవాడు, భగవద్ శాస్త్రం ఉన్నట్టున్నాడు, ఇటువంటి వాడు ఇక్కడ ఉండకూడదు, తప్పకుండా వీడు ప్లేస్ మార్చాలి, మన కోటలో సరైనటువంటి అనేక ఉద్యానవనాలు ఉన్నాయి, ఒక వనంలో ఇది కావాల్సినటువంటి వసతి ఏర్పాటు చేసి అక్కడ ఉంచండి అన్నాడు. మహారాజు, దేశాన్ని పాలించే మహారాజు ఒక సామాన్య భక్తుడిని చూస్తే వాడిలో కొంచెం ఎక్కువ కనబడినంత మాత్రం చేత, అంటే ఇది భగవద్ధ్యాస ఎక్కువగా ఉన్నంత మాత్రం చేత వాడి కోటలోకి తీసుకెళ్లి వాడికి అన్ని సంపదలు చేయించి వాడి పర్యవేక్షణలో ఉంచుకున్నప్పుడు భగవంతుడు ఉంచుకోడా అండి? ఏమాత్రం మనలో కొంచెం భగవద్భక్తి కానీ ప్రేమ యొక్క ఆధిక్యత కానీ లేదా సద్భావన యొక్క భావన కానీ లేదా చక్కటి తీర్చనులు కానీ చక్కటి అవగాహన కానీ చక్కటి పరిశ్రమ కానీ చక్కటి సాధన కానీ ఉంటే భగవంతుడు తీసుకెళ్ళిపోడా మనకి ప్రత్యేక స్థానంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? పెడతాడు. నీకు ఆ స్థాయి ఉండాలి కదా. నీ గురించి బాబా ఎప్పుడు నా గురించి ఆలోచించండి అంటే మనం ఎదుర్కొంటాం. అతని గురించి ఆలోచించడం అంటే సావాస ఆలోచించడమే కదా.
తిరగడం ఆలోచించడమే కదా, స్టేజ్ మీద డ్యాన్స్ ఇవ్వడం కూడా ఆలోచించడమే కదా అనుకుంటున్నాం మనం. ఇవన్నీ ఆలోచించడం కాదు, ఆనందించడం. ఆలోచించడానికి ఆనందించడానికి మనకు తేడా తెలియదు. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరో పరిశ్రమ చేయకుంటున్నారు. బాబా అంటున్నారు, అనేకమైన ఈ ప్రాపంచిక వస్తువులుగానే గుర్తించడం అనే పొరపాటు. మరొకసారి ఆ వాక్యం చూడండి. కోల్పోయామనే ఆ ఏదో ఆరంభం నుండే గొప్ప ప్రాముఖ్యం కలదుగా గ్రహింపబడుతుంది. అజ్ఞానం గాఢంగా అనుకున్న స్థితుల్లో ఆ ఏదో అనేదాన్ని అనేకమైన ఈ ప్రాపంచిక వస్తువులుగానే గుర్తించడం అనే పొరపాటు జరుగుతుంది. ఇప్పుడు ఆ పొరపాటులో ఉన్నారు మెహర్ బాబా ప్రేమికులందరం కూడా. ఆ పొరపాటులో ఉన్నాం. మనం చేస్తున్నవన్నీ కూడా నిజమైనవి, ప్రేమ మార్గానికి సంబంధించినవి, ప్రేమని పెంచేవి అని అనుకుంటున్నాం. ఇది మన దురదృష్టం. ఇక్కడ కాపుతున్నాను ప్రవచనాలని, ఎందుకంటే కట్టయింది కాలేదు. ఎందుకంటే ప్రవచనాలు చాలా గొప్పవి, అందుకే చదవరు. చదివితే మార్గం కనబడుతుంది, క్వశ్చన్ లేదు. చదివితే మార్గం కనబడుతుంది. మీరు చదవరు కాబట్టి బాబా ఏం చేశారు, ఈ పనిముటికి ఒక చిన్న గిల్లి చదివిస్తున్నారు. కనీసం కొంచెం గ్రహించడానికి, స్వీకరించడానికి ఒక 10 పాళ్ళు, 100కి 10 పాళ్ళు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి చదువుతున్నవి మీరు చదువుకొని ఆలోచించండి. మీ ఆలోచనకి ఆయన ఊపిరి పోస్తాడు. అందుకని చదువుకోండి, ఆలోచించండి, ఆచరించండి. చదువుకోండి, ఆలోచించండి, ఆచరించండి. ఇప్పుడు మనం ప్రభు చరిత్ర 7వ భాగం 2897లోకి ప్రయాణం చేస్తున్నాం. ఆ మీద ఒక వాక్యం ఉంది, అది చదువుకొని ముందుకు వెళదాం. ఆ చిన్న గదిలో ఆ మస్తు బాబా ఇద్దరు ఆనందంతో వెలిగిపోయారా అన్నట్టు కనబడ్డారు. బాబా మస్తు పరస్పరం చూపులతో సంభాషించుకున్నారు. కానీ మండలి వారిలో ఎవరికి ఏమీ అర్థం కాలేదు. మీరు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, ఊహించుకోండి, సంఘటనని ఊహించుకోవడానికి ట్రై చేయండి. ఊహించుకోవడానికి ట్రై చేస్తే మీకు కనబడుతుంది దృశ్యం. అర్ధగంట సేపు ఖాదిర్ మియాతో గడిపి బాబా తన మండలితో తిరిగి అలహాబాద్ వచ్చేశాడు. ఊహ, భగవంతుడు ఆయన యొక్క అనంత ఊహ, అనంత ఆదిలో భగవంతుని యొక్క అనంత ఆది ఊహ ఈ చతుర్దశ భవనాలకి కూడా ప్రాణం పోసింది. మరి ఆయనతో పోల్చుకుంటే నువ్వు బిందు ఆత్మవి, ఆయన విశ్వ ఆత్మ. ఆ విశ్వ ఆత్మ యొక్క ఆ అనంత ఊహ రూపాయి అనుకోండి అంటే 100 పైసలు. మరి బిందు ఆత్మలో 1 పైసా అయినా ఉంటుంది కదా. ఆ 1 పైసా ఆ ఊహ ఉన్నప్పుడు ఊహించాలి కదా. లేనిపోయినవన్నీ ఊహించుకుంటాం మనం, లేనిపోయినవన్నీ ఊహిస్తాం. కానీ ఇటువంటి చదువుతూ ఉన్నప్పుడు ఊహ రావాలి. బాబా బాబా అనుకుంటూ, బాబా మీరిద్దరు నువ్వు మస్తు పరస్పరం సంభాషించుకున్నారు చూపులతో అని చదివాను బాబా, అది ఎలా ఉంటుంది బాబా అని ఊహించుకోండి, చక్కగా చూడగలుగుతారు. అర్ధగంట సేపు ఖాదిర్ మియాతో గడిపి బాబా తన మండలితో తిరిగి అలహాబాద్ వచ్చేశారు. చిన్నగా
మేళా జరిగే చోటుకు వెళ్ళారు. సాధువులకు ప్రణమిల్లేతన కార్యక్రమాన్ని 6 నుండి ప్రారంభించి బాబా 3 గంటల సేపు కొనసాగించారు. అప్పటికి తాను నిర్దేశించిన సంఖ్య 7,000కు పైగా సాధువుల పాదాలను స్పృశించడం పూర్తయింది. 7,000 మంది సాధువుల పాదాలను ఆయన స్పృశించారు. స్పృశించుట అంటే ముట్టుకొనుట అని అర్థం. 7,000 మందికి ఉదయం సాయంత్రం ప్రార్థనా సమయాల్లోనూ ఉచిత భోజన వసతి కల్పించే పెద్ద పెద్ద సమారాధనా స్థలాల్లో సాధువులను కలిసేందుకు బాబా ఎంచుకున్నారు. కారణం ఆ సమయాల్లో వందల కొలది సాధువులు ఒకే చోట గుమిగూడతారు. పెద్ద పెద్ద గుంపులుగా ఉన్న వాళ్ళను కలుసుకోవడం సులువుగా ఉంటుందని బాబా ఉద్దేశం. వెళ్లే ముందు బాబా అతనితో అర్ధగంట సేపు కూర్చొని తిరిగి హోటల్కి చేరుకున్నారు. ఆ మేళాలో కలిసిన వేలాది మందిలో ఎక్కువైన ఈ మస్తు ఒక్కడే బాబాను సంతోషపరిచినట్టు నిజమైన పురోగతి చెందిన ఆత్మ అని అన్నారు. ఆ మేళాలో 700 మందికి పైగా సాధువులు వచ్చారు కదా. ఆ వచ్చిన వాళ్ళు నిజమైన పురోగతికి చెందిన ఆత్మ అన్నారు ఒక్క యువకుడైన మస్తుని. బాబా అతన్ని ఒక పెద్ద సాధు పురుషుడిగా ఉదహరించారు. ఉన్నత స్థితిలో ఉన్న ఈ ఆత్మ నంగామస్తుగా అందరికీ తెలుసు. నంగామస్తు అంటారు ఆయన్ని. స్థానిక ప్రజలు సాధువులు అతన్ని ఒక మస్తుగా విశ్వసించినప్పటికీ ఆ తరువాత బాబా విశదపరిచిన దాని ప్రకారం అతడు వాస్తవంగా సర్వ సిద్ధులు శక్తులతో కూడిన 4వ భూమికలో ఉన్న మస్తు అని తెలిసింది. అతడు తన నేత్రాలను ఊర్ధ్వముఖంగా తిప్పి కేవలం తెల్ల గుడ్డు మాత్రమే కనబడేటట్టు పెట్టి అలహాబాద్ రోడ్ల గుండా నడుచుకుంటూ వెళ్ళేవాడు. అలాగే ఎవరైనా కనిపిస్తే తెల్లగుడ్లు మాత్రమే కనబడేటట్టు దెయ్యాలనుకుంటాం, మనం విశ్వాసాలనుకుంటాం. కానీ ఆ మస్తు కేవలం తెల్లగుడ్డు మాత్రమే కనబడేటట్టు ఆ గుడ్డును పెట్టి ఆ నేత్రాలను పెట్టి అలహాబాద్ రోడ్ల గుండా నడుచుకుంటూ వెళ్ళేవాడు. అలా నడవడంలో ఎవరిని దేన్ని ఢీ కొట్టకుండా వెళ్ళేవాడు. అతని సంభాషణ సహేతుకంగా లేనప్పటికీ నిక్షిప్త శక్తులతో కూడి ఉన్న అతని ఉనికియే ఇతరుల నుండి గౌరవ ప్రపత్తుల్ని రాబట్టేది. మనము అంటే ప్రపంచంలో మనిషి ఎప్పుడు గౌరవిస్తాడంటే డబ్బున్నవాడైతే గౌరవిస్తాడు, హోదా ఉన్నవాడిని గౌరవిస్తాం, పెద్దల్ని పదాలను గౌరవిస్తాం. కానీ మనకంటే అధిక స్థాయిలో ఉన్న వాళ్ళని మనం గౌరవించాం. ఎందువలన? మరి ప్రేమికులు, బాబా ప్రేమికులు అందరినీ గౌరవించాలి కదా, అది మన బాధ్యత కదా. చివరికి మాట్లాడే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళ మాటలు వింటాం, పాడే వాళ్ళ యొక్క పాటలో ఉన్నటువంటి ఆ రమ్యతని బట్టి, సాహిత్య పట్టిని బట్టి గౌరవిస్తావు. ఇలాగా ర్యాంక్గా చూస్తాం ప్రతిదీన్ని. కానీ బాబాయ్ ర్యాంక్ చూడాలి అని అనుకుని ఉంటే మనల్ని ఎవ్వరం కూడా ఆయన దగ్గర ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు ప్రేమకి కర్తృమ భేదాలు కానీ, చిన్న పెద్ద అన్న భావాలు కానీ, మంచివాడు చెడ్డవాడు అన్నటువంటి తారతమ్యాలు కానీ ఇవేమీ ఉండవు. కేవలం ప్రేమలో ప్రేమే ఉంటుంది. అందుచేత వెళ్లే ముందు స్థానిక ప్రజలు సాధువులు అతన్ని ఒక మస్తుగా విశ్వసించినప్పటికీ ఆ తరువాత బాబా విస్తృతపరిచిన దాని ప్రకారం అతడు వాస్తవంగా సర్వసిద్ధులు శక్తులతో కూడిన 4వ భూమికలో ఉన్న మస్తు అని తెలిసింది. అయితే ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ మస్తుల గురించి మనకు ఎందుకు బాబా చెప్పారంటే, ఈ ప్రపంచంలో చాలా చోట్ల మస్తులు ఉన్నారు. మనం ఉండే నగరాల్లో కూడా ఉన్నారు. మనకు కనిపించిన వాళ్ళు పిచ్చి వాళ్ళ తిరుగుతూ ఉంటారు. ఆ పిచ్చి వాళ్ళలో తిరిగిన వాళ్ళల్లో మస్తులు ఉంటారు. అది మనకు అవసరం. బాగా అలసిపోయి బాబా ఒక గ్లాస్ జింజర్ సోడా అంటే సొంటి పొడితో చేసిన సోడా తాగి ఆ తరువాత
నిద్రకు ఉపక్రమించే ముందు వేడి నీళ్లతో తొట్ట స్నానం చేశారు. ఆ మర్నాడు జనవరి 1వ తేదీ 1942 సంవత్సరం బాబా ఉదయం 5 గంటలకే నిద్ర నుండి లేచి టీ తాగారు. కార్యక్రమం సంతృష్టికరంగా పూర్తయినందుకు బాబా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషంతో అందరూ అలహాబాద్ నుండి మెయిల్ రైల్లో బొంబాయికి బయలుదేరారు. బాబా అలహాబాద్ వదిలి వెళ్ళిన రోజే తన నిలువెత్తు చిత్రపటం మెహరాబాద్ నుండి అక్కడికి చేరింది. శ్రీవాత్సవ, బాబాదాస్, విభూతి, నారాయణ సింగ్ చతుర్వేది, తీర్థరాజ్ పాండే కుంభమేళాలో తమ కార్యక్రమాన్ని శక్తి ఉత్సాహంతో ప్రారంభించారు. రానో చిత్రించిన బాబా చిత్రపటాన్ని మేళా ప్రాంతంలో సంగీత వాయిద్యాలతో పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్లారు. మెహర్ బాబాను గురించి సమాచారాన్ని, వారి సందేశాన్ని ప్రచురించిన 8,000 కరపత్రాలను అంతటా పంచారు. వేలాది ప్రజలు బాబా చిత్రపటాన్ని దర్శించేందుకు శ్రీవాత్సవ గృహానికి తరలి వచ్చారు. తాము దర్శించుకుంటున్న ఆ పరమ పురుషుడు తన మధ్య 2 రోజులు ఉన్నాడని, వేలాది సాధువుల పాదాలకు అంతకు ముందే ప్రణమిల్లి ఉన్నాడని, తమ మధ్యకు గోప్యంగా వచ్చి తిరిగి గోప్యంగా వెళ్ళిపోయాడని వీరిలో ఏ ఒక్కరికీ తెలియదు. సాధువులకే తెలియకపోతే మనకెలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసును అని అనగలం? ఏమిటి తెలుసును? ఏమీ తెలియదు మనకి బాబా గురించి. మస్తు కార్యం కోసం బాబా సికింద్రాబాద్లో కొద్దిసేపు ఆగి మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించారు. సికింద్రాబాద్కి షోలాపూర్కి మధ్య రైల్లో వెళ్తుండగా మనసుకు హత్తుకునే ఒక సంఘటన జరిగింది. ఏదో సంఘటన జరిగింది, జాగ్రత్తగా వినండి. బాబా సాధారణ వస్త్రాలను ధరించి కాశ్మీరీ బొచ్చు టోపీ పెట్టుకొని, నల్లటి కళ్ళద్దాలు పెట్టుకొని, మారు వేషంలో 3వ తరగతి పెట్టిలో కూర్చొని ఉన్నారు. రైలు కిటికీ జనంతో ఉండడంతో పెట్టెలోకి వెళ్లేందుకు కేవలం కిటికీల గుండానే దారి ఉంది. ఒక స్టేషన్లో తెల్లటి గడ్డంతో ఉన్న ఒక వృద్ధ ముస్లిం తన 5 ఏళ్ల కుర్రవాడిని ఎత్తుకొని ఆ కంపార్ట్మెంట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుర్రవాడిని లోనికి తీసుకున్నట్టు ప్రయాణికులను బ్రతిమాలుకుంటున్నాడు. అప్పటికే జనంతో నిండి లోపల ఖాళీ లేకపోవడంతో సాధ్యపడని లోపల ప్రయాణికులు అడ్డు తగలడం మొదలుపెట్టారు. ఇంతలో రైలు విధి వేయడంతో ముసలాయన గాబరాగా దయచేసి ఈ బిడ్డని లోనికి తీసుకోండి అంటూ అరిచాడు. అదే క్షణంలో బాబా ఆ కుర్రవాడిని లోనికి తీసుకొని ఆ వృద్ధుడికి సహాయపడండి అని మండలి వాళ్ళని ఆదేశించారు. తోటి ప్రయాణికులు గట్టిగా వాదిస్తున్నప్పటికీ బాబా ఆదేశం ప్రకారం మండలి వాళ్ళు ఆ బాలుడిని కిటికీ గుండా లోపలికి అందుకొని బాబా పక్కనే కూర్చోబెట్టారు. అందుకొని ఆ పిల్లల్ని అందుకుంటే ఆ ముసలివాడు ఆ వృద్ధుడు అరుస్తుంటే అందరూ ప్రయాణిస్తారు. చాలా మంది కిక్కిసిపోయింది కదా, అందరూ చూస్తున్నారు, ఎవరు తీసుకోవడం లేదు, ఎవరు స్వాతంత్రం లేదు. పైగా బాబా వీడికి ఆగిచ్చి తీసుకోండి అందుకోండి అంటే మనమే కానీ అక్కడ ఉంటే ఏంటి బాబా నువ్వు ఇంత కిక్కించడంలోని ఆ ముసలివాడు ఆ పిల్లల్ని అందుకోమంటాం అని ఖచ్చితంగా ఇస్తాం, ఖచ్చితంగా అంటాం అలాగే. కానీ మండలి, అందుకే వాళ్ళు మండలి అంచేత బాలుడిని కిటికీ గుండా లోపలికి అందుకుంటుంటే అందరూ తిట్టారు. కానీ బాబా మాట వేద వాళ్ళకి, అది ఎంత కష్టమైనా చేస్తారు వాళ్ళు. అంచేత లోపలికి అందుకొని బాబా పక్కనే కూర్చోబెట్టాడు. మళ్ళీ చూడండి అంత కిక్కిసిన రైలు బయలుదేరడంతో ఆ ముసలాయన పరిగెత్తుకుంటూ పక్క కంపార్ట్మెంట్ తలుపు దగ్గర ఉన్న ముసలిని పట్టుకుని నిలబడ్డాడు. ఆయన ప్రతి స్టేషన్లోనూ తన కుర్రవాడి క్షేమాన్ని తెలుసుకునేందుకు ఆ పెట్టె దగ్గరకు వచ్చేవాడు. ఆ ముసలాయన ఆరాటాన్ని గమనించి బాబా అతన్ని కూడా భోగిలోకి ఎక్కించి చూడండి అతన్ని ఎక్కించాడు బాబా. అంత కిక్కిసిన జనంలో అతను కూడా కొంచెం సహాయం చూడమని మండల వాళ్ళకి చెప్పాడు. తోటి ప్రయాణికులు అడ్డు తగిలారు, గట్టిగా ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకుండా ఎంతో ప్రేమతో మండలి వాళ్ళు ఆ వృద్ధిని కూడా కిటికీ గుండా లోనికి లాగారు. అతడు బాబా పక్కనే ఇమిడిపోయి తన ఒళ్ళో కుర్రవాడిని కూర్చుండబెట్టుకున్నాడు. మెహరాబాద్ వెళ్తాం, అందరూ బాబా ప్రేమకమే. ఇలాంటి పరిస్థితులకు వస్తే జనం
పెట్టి నిండా ఉంటే బాబా ప్రేమికుడు కూడా మనం లాభం. ఎందుకు ఇలా మీరు చెప్పవలసి వస్తుందో అర్థం చేసుకోండి. నేను వివరాలు మాట్లాడను. మాటల మధ్య ఆ వృద్ధ ముసల్మాన్ గుల్బర్గాకు చెందిన వాడిని మండలి వాళ్ళకి అర్థమైంది. అలవాటు ప్రకారం అక్కడున్న వస్తువుల గురించి, సాధువుల గురించి అతనికి ఏమైనా తెలుసామోనని మండలి అతన్ని అడిగారు. వాళ్ళ ప్రశ్నకు ఆశ్చర్యపడి, జనం రెండు ప్రయోజనాలను ఆశించి సత్తులను ఆశ్రయిస్తారు. ధనధాన్యాలకు కానీ దైవం కోసం కానీ వెళ్తారు. మరి మీరు దేన్ని ఆశిస్తున్నారని అడిగాడు ఆ ముసలుడు. సాధు పురుషుల గురించి ఎందుకు అడుగుతున్నారు? రెండు ప్రయోజనాలను ఆశించి జనం వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ధనధాన్యాలను కానీ దైవం కోసం కానీ వెళ్తారు. మరి మీరు దేన్ని ఆశిస్తున్నారు కదా? ఆ ప్రశ్న మనం వేసుకుందాం. ఇప్పుడు దేనికోసం బాబాను ఆశ్రయించాం? దేనికోసం? మరి రెండే ప్రశ్న వేస్తారు. ధనధాన్యాలు, దైవం. దేనికోసం? దైవము అన్నామా కొన్ని లక్షల సంస్కారాలు అడ్డుకుంటాయి మనకి. ధనధాన్యాలు అంటే ఏవి అడ్డుకో. ఇప్పుడు మన సమాధానం ఏంటి? మేము అహ్మద్ నగర్ నుండి వచ్చిన పార్సీలం, ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నాం, సాధువులంటే మాకు ఆసక్తి ఉంది అని ఏరిసి వివరించారు. అహ్మద్ నగర్కి చెందిన వాడమని చెప్పగా విని ఆ వృద్ధుడు వెంటనే, ఏమిటి మీరు అహ్మద్ నగర్ నుండి వచ్చిన పార్సీలం అని చెబుతున్నారు, మరి మెహర్ బాబా అనే పేరుతో అక్కడే ఉంటున్న మహోన్నతుడైన మీ పార్సీ సాధువు గురించి మీకేమీ తెలియదా? వేరే సాధువుల వెనక ఎందుకు పరుగులు పడుతున్నారు అని మందలించాడు. ఎంత మంచి సంఘటన చూడండి, ఎంత మంచి కనివిప్పు చేసే సంఘటన చూడండి. పార్సీలేమని చెబుతున్నారు, మెహర్ బాబా పేరుతో అక్కడే ఉంటున్న మహోన్నతుడైన మీ పార్సీ సాధువు గురించి మీకేమీ తెలియదా? వేరే సాధువుల వెనక ఎందుకు పరుగులు పెడుతున్నారు అని మందలించాడు. ప్రశ్నలు దేనికోసం? ధనం కోసమా, దేవుని కోసమా? మీ దగ్గర మీ ప్రాంతంలో ఉన్నటువంటి మహోన్నతుడైన మెహర్ బాబా మీకు తెలియలేదా? ఇటువంటి ప్రశ్నలు అదే మనకు వేసుకుందాం. ఒకసారి ఎవరికి వాళ్ళని వేసుకోండి, ప్రశ్నలు వేసుకోండి. అంచేత వేరే సాధువుల వెనుక ఎందుకు పరుగులు పడుతున్నారు అని మందలించారు. బాబా నిజస్థితి బయటకు తెలియకుండా ఉండేందుకు మెహర్ బాబా గురించి తనకేమీ తెలియదని మండలి వాళ్ళు నటించాల్సి వచ్చింది. ఏమీ తెలియనట్టు మామూలు ధోరణిలో మెహర్ బాబా ఎవరు అని అతన్ని అడిగారు. వీళ్ళ అజ్ఞానానికి అతను వెక్కిరింపుగా నవ్వుతూ, ఎందుకు తెలియదు, అతను ఒక మహామహోన్నత స్థితిలో ఉన్న గొప్ప సంతు. అన్ని జాతుల వాళ్ళు వేలాది సంఖ్యలో అతన్ని ఆరాధిస్తున్నారు. అతని గురించి మీరు ఎన్నడూ వినలేదంటే నేను నమ్మను. అతన్ని దర్శిద్దామని నేను 2 సార్లు మెహరాబాద్లో ఉన్న అతని ఆశ్రమానికి వెళ్ళాను. కానీ నేను అతని దర్శనం పొందేటంత అదృష్టానికి నోచుకోలేదేమో. ఒకసారి ఆయన విదేశాలకు వెళ్ళారు, మరొకసారి వెళ్ళినప్పుడు ఆయన ఏకాంతవాసంలో ఉన్నారు. కానీ నేను మరణించేలోపు అతన్ని దర్శించాలనుకున్నాను. అంతేకాక మా కుటుంబ సభ్యులను కూడా అతని వద్దకు తీసుకువెళ్లాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. కనీసం ఒక్కసారైనా నా జీవిత కాలంలో ఆయన్ని చూసే అదృష్టం తప్పక పొంది తీరాలి అని నేను కోరుకుంటున్నాను. మీకు నిజంగా ఆధ్యాత్మిక వ్యక్తులందు ఆసక్తి ఉన్నట్లయితే అతని వద్దకు తప్పకుండా వెళ్ళమని గట్టిగా సలహా ఇస్తున్నాను అన్నాడు ఆ ముస్లిం. చూసారా, బాబా పక్కనే ఉన్నాడు. బాబా ఏదో కూర్చోడానికి సీట్ ఇప్పించారు. పక్కనే ఉన్న మెహర్ బాబాని గుర్తించలేని అజ్ఞత, అవివేకం ఎందుకు ఆవరించింది? తనకు కుర్రవానికి చోటు కల్పించినందుకు మండలి వాళ్లకు ధన్యవాదాలు చెప్పి ఆ ముసల్మాన్ దిగిపోయాడు. అతను వెళ్ళాక ఎవరి దగ్గరైనా నా ఫోటోగ్రాఫ్ ఉందా అని బాబా అడిగాడు. తన పక్క చుట్టూ నుంచి మెహర్ బాబా జర్నల్ పత్రికను బయటికి లాగాడు. దానిలోని తన ఫోటోకు బాబా
తన శిరస్సును ఆంచి ఆ పత్రికను ఆ వృద్ధునికి ఇవ్వాల్సిందిగా ఏరిచికి పంపుతూ ఆ ముసల్మాన్తో ఇలా చెప్పన్నారు, రైల్లో అతని పక్కన కూర్చున్నది ఎవరో అతనికి చెప్పు, అతని కుటుంబ సభ్యులను ఆశీర్వదించానని ఇప్పుడు అతని మెహరాబాద్ దర్శించవలసిన అవసరం లేదని చెప్పు అన్నాడు. ఎంత అమృతతుల్యమైన వాక్కులు వింటున్నామండి. చదువుకున్నాం, అందరం చదువుకున్నాం. చదువులేని వాళ్ళు మన మెహబాబా ప్రేమికుల్లో ఎవరు లేరు. కానీ ఇంతటి అతులితమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఈ మాటలు వింటున్నా మనలో చలనం రాకపోతే మన సంస్కారాలని ఏమని చెప్పుకోవాలి, మన పరిస్థితి గురించి ఏమని ఆలోచించాలి. ఎయిర్ స్టేషన్ బయటకు వచ్చి టాంగా ఎక్కబోతున్న ఆ వృద్ధుడిని కలిసి మెహర్బాబా జనరల్ అంతకు అందించాడు. ఆ పత్రికలో మెహర్బాబా చిత్రాన్ని ముసలాయన చూశాడు. రైల్లో అతని పక్కన కూర్చున్నది మెహర్బాబాయ్ అని ఎరిసి చెప్పాడు. వెంటనే ఆ ముసలాయన కోపంతో గట్టిగా అరిచాడు. అంతసేపు ఆ విషయాన్ని రహస్యంగా దాచి ఉంచినందుకు ఏడుసుని గట్టిగా తిట్టాడు. గురువర్యులు ఎవరిని కలియకపోవడానికి మారువేషంలో ఉపయోగించడానికి గల కారణాన్ని ఏడుసు వివరించే ప్రయత్నం చేస్తూ ఇలా చెప్పాడు. వందలాది అనునాయులు బాబా దర్శనం కోసం తప్పించిన క్షణకాలమైన వారికి అనుగ్రహించిన బాబాతో గంటసేపు ఆయన పక్కనే కూర్చొని ఆయనతోనే ప్రయాణం చేసిన నీవెంతటి పుణ్యం చేసుకున్నావో. కానీ అతను ఏమీ వినిపించుకోకుండా ఏరిసిని అతను తరువాతి తరాన్ని శాపనార్థాలతో పెట్టిపోశాడు. ఆ రెండవ కంపార్ట్మెంట్ అంతా తానంతటి ఆరాటాన్ని అనుభవించాడు. ముసలాన్ని వివరిస్తూ అందుకోనేమో తనకు తెలియకుండానే బాబా తన కంపార్ట్మెంట్కు మాటికి తాను రావడం జరిగిందని, ఎన్నో ఏళ్లుగా బాబా దర్శనం కోసం చూస్తున్న తన బాబాయే అలా తన వైపు ఆకర్షించుకున్నారని వివరించారు. తపన అలా ఉంటుంది దేవుడి కోసం. ఆ ముసల్మాన్లయ అంత తపన ఉందా మనకి? ఉన్నదా? దురదృష్టవశాత్తు ఈ పనిముట్టి లేదు అని చెప్తాడు. రైలు ఎక్కేందుకు ఏరిచి వెనక్కి పరిగెత్తాడు. పెద్ద ఆయన కూడా ఏరిచి వెనకాలే పరిగెత్తాడు. ఒక్క ఉదుటున ఈరిచు రైల్లో గెంతాడు. తిరిగేయకుండా బాబా బయటకు చూడడం ముసలాన్ని గమనించాడు. కళ్ళద్దాలను టోపీని తీసేసి అతని కోసమే నిరీక్షిస్తుండగా బాబా కనబడ్డారు. ఆ వృద్ధ ముసల్మాన్ బాబాకు శిరస్సు వచ్చి రణమెల్లగా బాబా తన కరకమలాన్ని అతని తలపై ఉంచి ఆశీర్వదించారు. ఇంతలో రైలు కదిలిపోయింది. ఎంత అద్భుతమైన సంఘటన చూడండి. మనకు హృదయం ఉంది. ఆ హృదయానికి స్పందించే గుణం ఉంది. అది ఊరకనే స్పందించదు. అది కానీ ఒకసారి స్పందిస్తే నీ నిలువెల్లా కూడా బాబా కోసం ఆలోచనలు చోటు చేసుకుంటాయి. నిలువెల్లా ప్రతి రక్త బొట్టులో కూడా బాబా తాలూకా ఆలోచనలు చోటు చేసుకుంటాయి. స్పందించడం లేదు మనకు హృదయం. కేవలము ఆలోచనాయుక్తమైనటువంటి కార్యక్రమాలకు అలవాటు పడిపోయాం మనం. నమ్మండి, నా మాట నమ్మండి. రోజుకు 1 గంట బాబా నామం చెయ్యండి. 1 గంట ఏ ఆలోచన లేకుండా, ఎవరితోనే సంబంధం లేకుండా ఏకాంతంగా బాబా నామం చెయ్యండి. బాబా లాకెట్లు పెట్టుకొని చట్టలకి పెద్ద చోట్లలో పెట్టుకొని బాబా ప్రేమికుడిని చెప్పుకొని మనం తిరిగి ప్రపంచానికి మనం చాలా వ్యంగ్యంగా కనిపిస్తున్నాం. మీకు తెలియదేమో. ఈ సందర్భంలో మీకు ఒక సంఘటన చెప్పాలనిపిస్తుంది నాకు. ఒక దగ్గర సావాస జరుగుతుంది. ప్రదేశాలు పేర్లు చెప్పను నేను. పెద్ద సావాస జరుగుతుంది. మరి ఈ పనిముట్టిన బాబా సావాసులు కలగకుండా చేశాడు. చివరికి ఆయన హైదరాబాద్ కూడా రాకుండా చేశాడు. ఎందుకు చేశాడంటే ఆయనకి తెలియాలి. ఆయనలో ఆయనకు పరిస్థితి కల్పించిన ఆ పరిస్థితులు తెలియాలి. అంచేత సభ జరుగుతుంది. ఆ సభ జరుగుతూ ఉండగా ఆయన సావాసయ్య వరకు ఉన్నాడు. అక్కడ భోజనం చేయకుండా మా ఇంటికి వచ్చాడు. జై బాబా అని కేకలేసాడు. అక్కడ ఎవరినో అడిగితే నా గురించి వాళ్ళు పంపించారట. సరే
బయటకు వచ్చి చూస్తే నాకు ఆ మనిషి పరిచయం ఎవరో తెలియదు నాకు. చాలా ఎవరండి జై బాబా అని పిలుస్తున్నారు, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదండి అని అంటే, నన్ను మీరు చూడడం మిమ్మల్ని నేను చూడడం ఇక్కడ ముఖ్యం కాదు, నేను వచ్చింది ఒక ప్రశ్న అడగడానికి అన్నాడు. అయితే రండి లోపల కూర్చోండి అన్నాను. వచ్చాడు, కూర్చున్నాడు. చాలా సంవత్సరాలు అయింది సంఘటన జరిగి. ఇక్కడ మెహర్ బాబా కార్యక్రమం ఏదో జరిగితే నేను ఎంతో ఆశతో ఆనందంతో వచ్చానండి. కానీ నా ఆశ ఆనందం కూడా నిర్వీర్యమైపోయాయి. అక్కడ జరిగే కార్యక్రమం బాబా కోసమా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసమో నాకు అర్థం కాలేదు అని నాకు ప్రశ్నార్థకంగా చూస్తూ నా ముఖంలో నా కళ్ళల్లో కళ్ళు పెట్టి అతి దీనంగా అడిగాడు అన్నమాట. కూర్చోండి, రండి రండి అని నన్ను కూర్చోబెట్టి, మీరు పెద్దవారు, నాకన్నా పెద్దవారు, దయచేసి నా మాట కొంచెం అవగాహన చేసుకోండి. ఏ కార్యక్రమానికి మనం వెళ్ళినా దేవుడి కోసం వెళ్తాం, దేవుడి కోసమే వెళ్తాం. కానీ ఆ వెళ్ళేటటువంటి ఆ మార్గంలో మన వెనుక మాయ ఉంటుంది, మన వెనుక అజ్ఞానం ఉంటుంది, మన వెనుక మన ప్రాపంచిక సుఖాలు తపనలు ఉంటాయి. ఇవన్నీ మన వెంట ఉంటాయి. ఇది మీకు నేను చెప్పక్కర్లేదు. మరి ఇన్ని తపనలు, ఇటువంటి పరిస్థితులు మన వెనక ఉంటూ మనం ఎక్కడికి వెళ్తే మాత్రం మన వెంట ఉండవు చెప్పండి, ఉంటాయి. కాబట్టి ఇక్కడే కాదు, మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళండి ఇలాగే ఉంటుంది పరిస్థితి. వెళ్ళడం వరకే మనం ఆలోచించాలి, వెళ్ళామా లేదా అన్నది. అక్కడ మనం ఏ విధంగా ఉన్నామన్నది మనకు ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. నువ్వు ఎలా ఉన్నావు వెళ్ళిన దగ్గర నుంచి? ఉన్నావా? ఇవన్నీ వినడానికి ఉన్నావా? ఇవన్నీ చూడడానికి వెళ్ళావా? ఇవన్నిటి కోసం వెళ్ళావా అని కొంచెం అడిగితే ఆయన కళ్ళ నీళ్లు పెట్టాడు. నీతి నేను ప్రశ్నిస్తే మీరు నాకు ఏడిపిస్తున్నారు ఏంటండి అన్నాడు. ఇది ఏడిపించడం కాదండి, తెలియని విషయం ఇది అని అనుకోవద్దు. మీకు తెలుసును, మన అందుకే మన యొక్క ప్రాపంచిక లౌకిక వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటాయి. వాటిలో ఉన్నవాళ్ళు ఆ లౌకికం లేకుండా అలౌకికంగా భగవత్ కార్యాన్ని నిర్వహించలేరు ఎవరైనా సరే. అదే మీరు చూశారు, అపోహపడ్డారు, అందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి అందరినీ ఒకేలా ఆలోచించారు. అనగానే పాపం ఆయన కంట నీళ్ళు పెట్టుకొని నీరు వచ్చింది బయటికి, కళ్ళు వచ్చుకొని నేను ఇంత దూరం ఆలోచించలేదండి అన్నాడు. ఆలోచించండి. నువ్వు ఉన్న చోట భగవంతుడు ఉండాలంటే నువ్వు భగవంతుడితో నిత్యం ఉండాలి, లేకపోతే నువ్వు భగవంతుడితో ఉండవు. నీ ఆక్రోశాలతో ఉంటావు, నీ ఆశలతో ఉంటావు, నీ పరిస్థితులతో ఉంటావు, నీ అహంకారంతో ఉంటావు, నీ గర్వంతో ఉంటావు. ఇవన్నీ నీ వెనకుంటాయి. అంచేత అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్న చోట అలాగే జరుగుతుంది. దొంగల ముఠాలోకి వెళ్ళి అందరూ దొంగలు అంటే అలాగే వస్తుంది. వెతుకు, ఆ దొంగల్లో కూడా దొర ఉంటాడు. ఆ దొరే మెహర్ బాబా అని అంటే ఆ ముసలైన గట్టిగా హత్తుకున్నాడు నన్ను. నా ఆవేదన అంతా పోయిందని మీ దగ్గరికి వచ్చాను, అందుకే అడిగాను, ఎవరో చెప్పారు మీ గురించి అడిగానండి అని. ఆ తర్వాత ఒక 10 సార్లు 15 సార్లు వచ్చాడు నా ఇంటికి. ఆ తర్వాత ఆయన కాలం చేశాడు. అంటే మీకు ఎందుకు చెప్పానంటే విషయం, ఎక్కడ ఉన్నా బాబా గురించి ఆలోచనడం, ఏ పరిస్థితుల్లో ఉన్నా బాబా నామం చేసుకోవడం, ఏ పరిస్థితులు ఏదైనా సరే బాబానికి నామం చేస్తూ ఆయన నామమే మనకి ఒక ఔషధంలాగా, ఆ నామమే శరణ్యంలాగా జీవించడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. అలా ఉండాలి అంటే ఎలుగు అయిపోవాలి, ఎలుగుపోవలసిందే, మరొక గతి లేదు. నాకు అందరూ కావాలా, అందరితో ఉంటాను, కానీ ఇలా జీవిస్తా అంటే అవదు అవదు అవదు. నిన్ను చూడగానే, నన్ను చూడగానే, ఈ పనిముట్టు చూడగానే హలో అని పేరు పెట్టి పిలుస్తారు. అక్కడికే ఆ ఒక్క పేరు పెట్టి పిలవడంతో జయబాబా చెప్తాం. ఆ జయబాబా చెప్పి పేరు పెట్టి పిలుస్తాం కదా, అక్కడే భౌతికమంతా ఆవహించేస్తుంది. అదే పెద్ద భూతం కదా, మనం ఎప్పుడు ఆవహించుంటుంది ఆ భూతం, దేవుడితో ఉండనివ్వదు. తరువాత కూడాది షోలాపూర్ వద్ద బాబా ఉన్నత స్థితిలో ఉన్న 2 యోగులను కలిసేందుకు ఆగారు.
గలియప్ప స్వామి 5వ భూమికలో ఉన్న యోగి. చాలిక్వలే ఉండే ఈ వలి 80 ఏళ్ల వయసులో కూడా దారుఢ్యంగా ఉన్నాడు. అతని వేషధారణలో మగతనం ఉట్టిపడేది, హావభావాల్లో చమత్కారం ఉండేది. అయినా అతడు ఎవరో ఒక స్త్రీమూర్తిని గురించి వింతగా చెప్పేవాడు. ముల్లా బాబా మస్తు బాగా ముదుసలి, చాలా వికారంగా, మురికిగా, పంజాల్ లాంటి పొడుగాటి గోళ్లతో ఉండేవాడు. ఒకే ప్రదేశంలో 15 ఏళ్ల నుండి కూర్చొని ఉన్నాడు. ఆ స్థలాన్ని నుండి కదిలి వెళ్ళిన దాఖలాలు లేవు. ఒక పవిత్ర వ్యక్తిగా అందరిలో ప్రాచుర్యం పొంది షోలాపూర్ ప్రజల చేత పూజింపబడుతున్నాడు. షోలాపూర్లో ఒక రోజు ఉండి బాబా జనవరి 6 మెహరాబాద్ తిరిగి వచ్చారు. తరువాత అదే రోజు జనవరి 6న యుద్ధం గురించి మరియు భారతదేశం గురించి బాబా ఇలా వ్యాఖ్యానించారు. యుద్ధము అంటే శత్రు దేశాల మధ్య యుద్ధం కాదు. యుద్ధము అంటే ఇద్దరు మనుషుల మధ్య యుద్ధం కాదు. యుద్ధానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అవే కారణాల వల్ల మానవుల్లో కూడా నిరంతర యుద్ధం జరుగుతూ ఉంటుంది. సత్యానికి అసత్యానికి నడుమ, ప్రయత్నానికి ప్రదేశానికి నడుమ. అంచేత షోలాపూర్లో ఒకరోజు ఉండి బాబా జనవరి 6న మెహరాబాద్ తిరిగి వచ్చారు. తరువాత అదే రోజు జనవరి 6న యుద్ధం గురించి మరియు భారతదేశం గురించి బాబా ఇలా వ్యాఖ్యానించారు. జీవితంలోని, జాగ్రత్తగా వినండి, జీవితంలోని మిథ్యా విలువలు అంటే లేనివి విలువలేవి. మిథ్యా విలువలు అంటే ఫ్యూటిలిటీ ఆఫ్ ఫాల్స్ వాల్యూస్ ఇన్ లైఫ్. మిథ్యా విలువలు నిరర్ధకమైనవన్న గొప్ప పాఠాన్ని ప్రస్తుత యుద్ధం మనకు నేర్పింది. మిథ్యా విలువలు, ఆ విలువలే గౌరవింపబడుతున్నాయి, ఆ విలువలే వేదికలు ఎక్కుతున్నాయి, ఆ విలువలే ఇతరులకి విలువైన విషయాల గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాయి. సంపద, ప్రాణానికే ముప్పు వాటిల్లినప్పుడు సంపద, ఆస్తిపాస్తులు, వస్తు వాహనాది సేకరణలు మొదలైనవేవి పరిగణించదగ్గవి కావు. అటువంటి సమయంలో వాటికి ఎటువంటి విలువ ఉండదు. వైమానిక దాడి వల్ల కానీ, శత్రువు చేసే దాడి వల్ల కానీ ప్రాణానికి ముప్పు వాటిల్లినప్పుడు ఏళ్ల తరబడి ఎంతో ప్రణాళికతో ఎన్నెన్నో లెక్కించి శ్రమపడి సంపాదించిన ఆస్తులు కూడబెట్టిన అతి విలువైన సంపదలు సర్వాన్ని పోగొట్టుకోవాల్సిందే. తన ప్రాణాలను నిలుపుకోవడానికి పరిగెత్తే సమయంలో వీటిలో దేన్ని కూడా ఎవరూ మోసుకెళ్ళలేరు శ్రమతో. ఇంతేకాదు, వ్యక్తి మొత్తం తన జీవితకాలం అంతా ఎవరి కోసం శ్రమించాడో ఆ బంధువుల్ని, ఆప్తుల్ని కూడా విడిచి వెళ్లాల్సిందే. తాత్కాలికంగానైనా లేక శాశ్వతంగానైనా సర్వాన్ని విడవలసిందే. ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ప్రపంచ పరిస్థితి దారుణంగా ఉంది. లేనిపోని వైరస్లు బయటకు వచ్చేస్తున్నాయి. మనలో చలనం కలగడం లేదు. అదే ఈ పేరా యొక్క ఉద్దేశం. ప్రాణానికే ముప్పు వాటిల్లినప్పుడు సంపద, ఆస్తిపాస్తులు, వస్తు వాహనాది సేకరణలు మొదలైనవి పరిగణించదగ్గవి కావు. రేపు ఏ కొత్త వైరస్ వస్తుంది, అందరినీ నాశనం చేసింది అనుకోండి. ఎంతకాలం వృధా చేస్తాం మనం? అదే నిరంతరం బాబా నామంతో ఉంటే ఆ వైరస్ వచ్చి మనం కబళించేస్తే మన నోట్లో నామం బయటికి అది బయటకు వస్తూ ఉంటే ఎంత ఆనందం అది. కానీ కళ్ళతోటలే ఇంత యథార్థంగా స్పష్టంగా కనిపిస్తున్నా ప్రజలు తమ స్వార్థ ప్రయోజనాలను, కామ క్రోధ లోభాదులతో ప్రేరితమయ్యే మనోభావాలను త్యజించడం లేదు. ఏళ్ల తరబడి ఎంతో అనురక్తితో కూడబెట్టుకున్న వాటిని అన్నింటినీ ఏదో ఒక క్షణకాలపు హెచ్చరికతో విడిచిపెట్టాల్సిందని తెలిసి కూడా అటువంటి వాటి కొరకు బాగా ఎగబడతారు. భారతదేశం ఆధ్యాత్మికతకు మూలం.
బాబా అంటున్న మాటలు సుమా. మరియు నెలవు, ఆధ్యాత్మికతకి భారతదేశం మూలం నెలవు. తమకు లభించే అత్యంత స్వల్ప భాగంతో సంతృష్టి చెంది అవసరమైతే ఎంతైనా త్యాగం చేస్తూ త్యాగానికి మరియు బాధా సహిష్ణుతకు సజీవ దృష్టాంతాలుగా నిలిచి జీవితంలో ఉన్న వస్తు సంపద నిరర్ధకమైన అతి ప్రధానమైన ప్రాథమికమైన పాఠాన్ని భారతదేశం నేడు మనసు కట్టుకునేటట్టు మిగిలిన వారికి నేర్పాల్సి ఉన్నది. తన ప్రాణములను త్యజిస్తే చాలదోయి, తన ప్రాణములను త్యజిస్తే చాలదోయి, అనుదినమున ప్రతి క్షణమున మెహరనుటే మేలోయి, అనుదినమున ప్రతి క్షణమున మెహరనుటే మేలోయి, తన ప్రాణములను త్యజిస్తే చాలదోయి. ఈ మధ్యకాలంలో ఏడాదికి పైగా మహమ్మద్ మస్తు ముంబైలో ఉన్నాడు. అలోబా అతనితో గడపడం కష్టంగా ఉంది. అలోబా అద్దెకుంటున్న మొదటి అంతస్తు గది కిటికీలోంచి మహమ్మద్ తన ప్లేట్లు, చెంచా, గ్లాసును విసిరేసి తనని ప్రారంభించాడు. దిగువ రోడ్డు మీద నడుస్తున్న పాదాచారులకు అవి తగిలేవి. కిటికీ కడ్డంగా ఒక తరుణ కట్టి అలోబా ఈ 4-5 గంటలు కూర్చునేవాడు. అద్దెకున్న మిగతా జనం వారి పనులకు వెళ్లే ముందు మరుగుదొడ్డిని ఉపయోగిద్దామని వస్తే వాళ్ళని మహమ్మద్ తిట్టేవాడు. అలోబాకి ఇది ఒక తలనొప్పిగా తయారైంది. మహమ్మద్ కోసం ప్రత్యేకంగా గదిలోనే ఒక పార్టీని అలోబా ఏర్పాటు చేశాడు. ఉమ్మడి మరుగుదొడ్డి పనిచేయడం లేదు, మరమ్మతులు చేస్తున్నారు అని మహమ్మద్కి చెప్పేవాడు. కొన్ని వారాల తర్వాత మహమ్మద్ మా ఇంటికి రత్నగిరి వెళ్లాలని ఉంది అని పదే అనేవాడు. మొదట్లో అలోబా అతన్ని పట్టించుకోలేదు. కానీ మహమ్మద్ తన కోరికతో అలోబాను వేధించగలిగాడు. చివరికి ఈ విషయాన్ని బాబాకు ఉత్తరం ద్వారా తెలియజేయగా మహమ్మద్ను రత్నగిరికి పంపించు అని బాబా నుండి చిలుగుటప్పాలో జవాబు వచ్చింది. అవి యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న రోజులు. ఆవిరితో నడిచే ఓడకు అంటే స్టీమర్కు టికెట్ల సంపాదనను చాలా కష్టం. కొన్నిసార్లు విఫలమైన తర్వాత బొంబాయి నుండి వెళ్లేందుకు 2 టికెట్లను సంపాదించడంలో అలోబా సఫలుడయ్యాడు. వాళ్ళు బయలుదేరవలసిన రోజు ఉదయాన నాకు రత్నగిరితో పని లేదు, వెళ్ళాలని లేదు, నేను వెళ్ళనంటూ మహమ్మద్ గట్టిగా ఏడుస్తూ విలపించాడు. చూశారా? ఒక్కటే చెప్తానమ్మా మీ అందరికీ, చచ్చిపోతాం. ఎప్పుడు చస్తామో ఎవరికి తెలియదు, ఎలా చస్తామో ఎవరికి తెలియదు. చచ్చే వరకు చావు కోసం ఆలోచన ఉండదు మనకి. అది వచ్చినప్పుడు మాత్రం చాలా 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 వికలమైపోతాం. బాబా 24 గంటలు రోజుకు మనకి ఇచ్చాడు. 1 గంట బాబా నామం చెయ్యండి. అందరూ ప్రేమతో చెప్తున్నాను ఈ విషయం మీ అందరికీ. 1 గంట తీసుకోండి, మీకు నచ్చిన గంట, మీకు వీలైన గంట, 60 నిమిషాలు బాబా నామం చెయ్యండి. ఆ నామం ఏకాగ్రతతో చేయండి. ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నవేవి కూడా దానితో సరిసాటి రావు, దాని ముందు దిగదుడిపే. కాబట్టి 1 గంట బాబా నామాన్ని చాలా నిర్మల హృదయంతో, ఒక విధంగా చెప్పాలంటే ఆలోచన రహితంగా కేవలం బాబా నామం, బాబా ఆ మూర్తిని చూస్తూ ఆయన అందుకే ఫోటో పెట్టుకొని బాబా నామం చేయమంటాడు. ఆ ఫోటో చూస్తూ హాయిగా 1 గంట గడపండి. ఆ గంటలో మరి మీలో మీకు సంబంధించినవేవి ఉండడానికి వీల్లేదు. అలా ప్రయత్నం చేయండి. చేస్తే చావొచ్చినా ఆ చావొచ్చే రోజుకి నువ్వు బాబా నామం అనగలాలి. నీ నోరు సహకరించాలి, నీ ఊపిరి సహకరించాలి, నీ శరీరంలో అణువణువు సహకరిస్తేనే జరుగుతుంది. అలా సహకరించడానికి మనకి సహకరించేవాడు మన ప్రభు మెహర్ బాబా ఒక్కడే. అందుచేత అది ఒక్కటి చెయ్యండి. చేసి బాబా గురించి ఆలోచించడం వల్ల, ఆయన నామం చేయడం వల్ల మనం చాలా ధన్యులం అవుతాము. ఇది నా
ఇది బాబా ప్రేమతో మీకు చెప్పిస్తున్న విషయం. అంచేత మీరందరూ కూడా ఆ విధంగా జీవించడానికి, ఆ విధమైన పరిస్థితిని పొందడానికి ప్రయత్నం చేయండి. మరి ఇది మనం ఒక యజ్ఞం లాగా చేసుకుంటున్నాం. ఇది యజ్ఞమే, సహజీవన యజ్ఞం. కాబట్టి ఇది మనకి తప్పకుండా మన ఆలోచన ఉంటే ఆ ఆలోచనని ఆచరణలో పెట్టేటట్టు చేస్తుంది. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్